వెల్కమ్ బ్యాక్. తెలంగాణ అంటేనే ఎన్నో ప్రాచీన కళలకు ప్రతిరూపం. అలాంటి తెలంగాణలో ఎన్నో వందల సంవత్సరాల నుంచి గొప్ప చరిత్ర కలిగి ఉన్న కళే బగ్గు. ఆ ఒగ్గు కళ యొక్క డోలు విన్యాస నైపుణ్యంపై మారుమూల గ్రామాల్లో ఉన్న ఒగ్గు కళాకారులకు శిక్షణ ఇస్తూ ఎంతో మంది నవతరాన్ని తీర్చిదిద్దుతున్నారు. నిరాధారణకు గురవుతున్న తమ కళను బ్రతికించుకుంటున్నామని చెప్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఒగ్గు కళాకారులపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం. ఒగ్గు కథ డోలు వాయిద్యం అనేది హిందూ దేవుళ్లైన మల్లన్న, బీరప్ప, ఎల్లమ్మ కథలను స్మృతిస్తూ వివరిస్తూ పాడే సాంప్రదాయ జానపద కథ. వికారాబాద్ జిల్లాలోని యాలాల మండలం మారుమూల గ్రామం ఎన్నేపల్లి గ్రామం ఒగ్గు కళాకారుల డోలు విన్యాసాల నైపుణ్య శిక్షణకు వేదికగా మారింది. ఇది ఎక్కువగా గొల్ల, యాదవ, కుర్మ వర్గాల మధ్య ఉద్భవించింది. నాడు శివపార్వతి మల్లికార్జునను స్తుతిస్తూ డోలు వాయిస్తూ పాడటమే కాక తమకు తాము అంకితం చేసుకున్న కథనే ఈ ఒగ్గు డోలు కథ. ఈ సంప్రదాయాన్ని ఇష్టపడి ఆచరణలను పాటించే వారికి చిన్ననాటి నుంచి కళాకారులను నైపుణ్యాన్ని ఇస్తూ కుల దేవాల కథలను వివరిస్తున్నారు. తెలంగాణలో వివిధ ప్రాంతాల నుంచి ఒగ్గుడోలు నైపుణ్యం అలాగే మక్కువ ఉన్న చిన్నారుల నుంచి పెద్ద వయసు వారికి ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఒగ్గుడోలు శిక్షణ నైపుణ్య కళాకారులు ప్రధాన కార్యదర్శి ఒగ్గు రవి తాను నేర్చుకున్న నైపుణ్యాన్ని శిక్షణ రూపంలో నేర్పిస్తున్నారు. ఎన్నేపల్లిలోని శ్రీ మల్లికార్జున దేవాలయ ప్రాంగణంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 60 మంది చిన్న పెద్ద వయసు గల వారికి శిక్షణ ఇస్తున్నట్టు ఒగ్గు రవి చెప్తున్నారు. గ్రామం లింగానగనపురం మండలం ఉమ్మడి వరంగల్ జిల్లా. నేను ఈ ఎన్కపల్లి గ్రామంలో మల్లన్న గుడి ప్రాంగణం వేదికగా ఈ ఒగ్గుడోలు నైపుణ్యాభివృద్ధి కార్యశాలను వారం రోజుల పాటు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీళ్ళు ఇన్ని రోజులు నేర్చుకున్నటువంటి విద్యనే కాకుండా నవీకరించినటువంటి విద్యను కూడా నేర్పించడం జరిగింది. దీన్ని ఎక్స్పెరిమెంటల్ గా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా దరువులను, అడుగులను నూతన విధానంలో ఏ విధంగా మలచాలి, తర్వాత ఈస్థెటిక్ సెన్స్ తోటి మనం విన్యాసాలు ప్రదర్శించినప్పుడు దాన్ని ఏ విధంగా మనం ఫార్మేషన్ చేయగలగాలి, తర్వాత ప్రేక్షకులకు బోరు తెప్పించకుండా చాలా సూక్ష్మ విధానంలో పర్ఫార్మెన్స్ ఏ విధంగా తీసుకెళ్లగలగాలి, ఇవన్నీ మెలకువలను కూడా పిల్లలకు నేర్పించడం జరిగింది. రేపు ఉదయం అక్కడికి వెళ్లి సాయంత్రం 7:30-8 గంటల ప్రాంతంలో శివార్చన వేదిక మీద అత్యద్భుతమైన ప్రదర్శన ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ప్రజా కళల పరిరక్షణ భాగంగానే ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే కళ బ్రతకాలంటే కళాకారుడు బతకాలి. కళాకారుడు బ్రతికితే కళను అంటు పెట్టుకొని తన ఆనంద కళా జీవితాన్ని గడుపుతాడు. కాబట్టి కళాకారుడు ఇవాళ ఈ బాల ఒగ్గులకు నేర్పించినట్టయితే సుమారు 50 సంవత్సరాల వరకు కళను అంటు పెట్టుకొని ఆనందంగా గడుపుతాడు. ఇక ప్రజా కళలను కాపాడుకోవాలని ముఖ్యోద్దేశంతో ఒగ్గుడోలుపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ఒగ్గు రవి తెలిపారు. వయసుతో తారతమ్యం లేకుండా ఒగ్గుడోలుపై విన్యాసాలను ఏ విధంగా చేయాలో చెప్తున్నట్టు తెలిపారు. ప్రజా కళల సంరక్షణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ శ్రీ మల్లికార్జున సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో మారుమూల గ్రామంలో ఉన్నటువంటి ప్రజా కళలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఒకటి ఒగ్గు కళ. కళను బతికించాలనే ఆకాంక్షతో చిన్నపిల్లలకు ఈ శిక్షణ ఇస్తున్నారట. శిక్షణ పొందిన ఈ నవ యువకులతో మరో 50 ఏళ్ల వరకు తమ సంస్కృతి నిలిచే ఉంటుందని చెప్తున్నారు.
శనార్థి. నా పేరు దీకొండ రాజశేఖర్. నేను ఆత్మకూరు నుండి గ్రామం ఆత్మకూరు మండలం గొల్లపల్లి జగిత్యాల జిల్లా నుంచి రావడం జరిగింది. నాతో పాటు ఒక 15 మందిని ఇక్కడికి తీసుకొచ్చాను. ఇక్కడ వికారాబాద్లోని ఇంతవరకు మేము 2 సంవత్సరాల కింద ఒగ్గుడోలు శిక్షణ 21 రోజులు నిరంతరం కష్టపడి మేము ఎంతో కష్టపడి నేర్చుకున్నాము. ఇప్పుడు వచ్చే శివరాత్రి రోజు వెమ్లవాడలో 2 లక్షల ముందు రాజన్న స్వామి సన్నిధిలో అంత పెద్ద ప్రోగ్రాం చేయడానికి మాకు అవకాశం వచ్చింది. అక్కడ ప్రోగ్రాం ఏ విధంగా చేయాలి, ఒక కొత్తదనం, ఇన్ని రోజుల నుంచి ఒగ్గుడోలు ప్రోగ్రాం చేయబట్టి చాలా సంవత్సరాలు అవుతుంది. ఇందులోకి వెళ్ళి ఇక్కడ చేయడానికి కొత్తదనం గురించి డాక్టర్ ఒగ్గు రవిబాబు వచ్చి ఇక్కడ మాకు 6 రోజుల పాటు మాకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఒగ్గుడోలు అభివృద్ధి కార్యక్రమాన్ని పేరు పెట్టి ఇక్కడ మాకు అందరికీ నేర్పుతున్నారు. శనార్థి. నా పేరు దీకొండ రాజశేఖర్. నేను ఆత్మకూరు నుండి గ్రామం ఆత్మకూరు మండలం గొల్లపల్లి జగిత్యాల జిల్లా నుంచి రావడం జరిగింది. నాతో పాటు ఒక 15 మందిని ఇక్కడికి తీసుకొచ్చాను. ఇక్కడ వికారాబాద్లోని ఇంతవరకు మేము 2 సంవత్సరాల కింద ఒగ్గుడోలు శిక్షణ 21 రోజులు నిరంతరం కష్టపడి మేము ఎంతో కష్టపడి నేర్చుకున్నాము. ఇప్పుడు